దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు, చిన్నలకు, పెద్దలకు, అభిమానులకు ప్రేమతో సువార్త ప్రకటిస్తున్నాం. దేవుని పిల్లలారా, దేవుని మహాకృప చేత 2024 సంవత్సరం అంతా కాపాడి 2025 సంవత్సరం 3వ మాసము ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులు, చిన్నల, పెద్దలకు ప్రభు నామ పేరు శుభవందనాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథములోని మాటల్లోని మనం సాగిపోదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అంతటా తీర్పుల గ్రంథం అక్కడ మనకు కనపడుతుంది. మీరు చూసుకుంటే, చదువుకుంటే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పటానికైనా, చూడటానికైనా, తెరవటానికైనా, గ్రంథములో తీర్పుల గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారం తీర్పు చేయడానికి యోగ్యుడైన వాడు ఎవడూ కనబడనందున యోహాను గారు నేను ఏడుస్తున్నానని తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఆ మాటలు ఈ సమయంలో కొంచెం ప్రచురం చేస్తున్నాం. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పి తీర్పు చేయగలిగిన యోగ్యుడు ఎవడు కనబడనందున యోహాను గారు ఏడుస్తుంటే, ఆ దూతల్లో ఒకడు వచ్చి అంటున్నాడు, ఏడవద్దయ్యా, దావీదు చిగురును యోధాగోత్ర సింహమైన యేసు ప్రభు వారు జయం పొంది ఉన్నాడయ్యా అనే మాటను తెలియచేస్తుంది అక్కడ వాక్యం. దేవుని పిల్లారా, ఆ మాటలు మీకు ప్రచురం చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం, సువార్తను వివరంగా వినిపిస్తున్నాం. విని మేలు పొందాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ పరలోకము, రెండవది భూలోకం, మూడవది భూమి క్రింద అంటే పాతాళ లోకం. 3 లోకాల్లో కూడా ఈ తీర్పుల గ్రంథం తీయటానికి, చూడటానికి యోగ్యుడు లేడట, ఏడుస్తున్నాడట. ఆ తీర్పుల గ్రంథం, ఒక గ్రంథం మనకు అనుగ్రహించారు ప్రభు. ఆ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం నడుచుకునమని ప్రియ ప్రభు ఎప్పటికి 2025 సంవత్సరాల నాడు పరలోకాన్ని విడిచి భూలోకములో నరావతారిగా మన అందరి కొరకు ఆయన జన్మించాడు. పరలోకములో గొప్ప ఆధిక్యత కలిగి దగదగ మెరుస్తున్న సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్న దేవుడు యెరూషలేము పట్టణములో రాజుగారి ఇంట మరి యొక్క బంగారు ఉయ్యాలో పోగవలసిన యేసు ప్రభు వారు తను తాను తగ్గించుకొని పశుల పాకలో ఆయన మనందరి కొరకు జన్మించాడు. క్రీస్తు దేవుని పిల్లారా, ఆయన 3 లోకాలకు అధికారి. ఏదైనా అధికారి ఉంటే గ్రామానికి అధికారి, జిల్లాకి అధికారి, మరి రాష్ట్రానికి అధికారి, మరి దేశానికి ఒక్కొక్క అధికారి ఉంటాడు. కానీ 3 లోకాలకి అధికారి యేసు ప్రభు వారు. 3 లోకాలకి అధికారి నా ప్రభుని ప్రకటిస్తుంటే ఈ దినాల్లో వద్దు, మాకు అవసరం లేదంటున్నారు. కనుకనే యేసుని హృదయంలోకి చేర్చుకున్నందున, ఆహ్వానించినందున యేసు దూరముగా ఉండడం ద్వారా మరొక వ్యక్తి ఏలుబడి చేస్తున్నాడు. వాడే సాతానుడు. సాతానుడు హృదయంలో అధికారి ఉంటున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు చోటు ఇవ్వనందున, యేసుకు చోటు ఇవ్వనందున సాతాను హృదయములో అధికారం చూపుతున్నాడు. ఇంటి యొక్క కుటుంబంలో కూడా వాడు అధికారం చూపుతున్నాడు. కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. భార్య భర్తలు సమాధానం లేకుండా చేస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లలకు కూడా సమాధానం లేకుండా చేస్తున్నాడు. యేసు ప్రభు వారు మనం ఆలోచన చేస్తే చక్కని మాటలు లూకా సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దూతలు పాడారు చక్కని పాట, సర్వోన్నతమైన స్థలాల్లో దేవుని మహిమ, ఆయనకిష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దూతల పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలాల్లో మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టంగా ఉండే పిల్లలకు సమాధానం. ఇది నాలో సంసారాల్లో సమాధానం లేక, కుటుంబాల్లో సమాధానం లేక, కాపురాల్లో సమాధానం లేక అనేక కాపురాలు కూడా పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన సోదరులారా, ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దు.
దేవుని మాటలు లక్ష్యముంచి మనం వినాలి. ఎంత గొప్ప రక్షణ మనం ఈ రోజున నిర్లక్ష్యం చేస్తే రేపు ఎలా తప్పించుకుంటాం? గొప్పిడి ప్రాణం గుండెని విడిచి చప్పుడు లేకుండా వెళ్ళిపోద్ది. మంత్రి గారి ప్రాణం కావచ్చు, మహారాజు గారి ప్రాణం కావచ్చు, అధికారి ప్రాణం కావచ్చు, దేశ అధికారాలు చేసిన వారు, పరిపాలన చేసిన వారు ఎంతోమంది వెళ్ళిపోయారు. వారి అధికారాన్ని విడిచి, భూమిని విడిచి, ఆస్తులు అంతస్తులు విడిచి వారు భూమి కిందకి మట్టిలోకి వెళ్ళిపోయారు. కుళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. మరి లోకాచారాలతో క్రైస్తవులైతే పెట్టిలో పెట్టి మట్టిలో పెట్టి వస్తాం. లోకస్తులైతే పాడి మీద పెట్టి తీసుకుని వెళ్ళి బండి కట్టెలతో కాల్చేసి వారిని మసి చేస్తారు. శ్రోతలారా, వింటున్నారా? ఏదో ఆచారంగా అలవాటుగా కాదు. మన శరీరం వెళ్తే మట్టిలోకి అన్నా వెళ్ళాలి, లేదా కట్టెల్లోకి అన్నా వెళ్ళాలి. కట్టెలోకి వెళ్ళి మసి అయినా అయిపోవాలి, బంటిలోకి వెళ్ళి బండిడి మట్టి కింద కుళ్ళిపోవటమే. అయ్యో, ఈ మట్టి శరీరాన్ని ఆధారం చేసుకొని మహిమగల దేవుని హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నారు. దేవుని పిల్లారా, జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు. 3 లోకాలకి అధికారి. ఆహాహా, 3 లోకాలకి అధికారి. నీ ఇంటికి అధికారి, నీ ఒంటికి అధికారి, నీ పిల్లలకి అధికారి, మన కుటుంబానికి అధికారి, మన సంఘానికి అధికారి, సమస్త కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. దేవుని పిల్లారా, సైన్యములకు అధిపతి అని ఆయనకి పేరు కూడా ఉన్నది. ఇదిగో పౌలు కొన్ని పత్రికలు వ్రాస్తున్నాడు. గృహ నిర్వాహకుడు ఆయనే, గృహ అధిపతి కూడా ఆయనే. దేవుని పిల్ల, ఆహా, నీ గృహంలో యేసు ఉంటే నీకెంత నెమ్మదో. యేసు ఉన్న వారి గృహము ఆనంద నిలయము. యేసు స్వామి ఎవరినైనా ప్రేమించు దేవుడు. యేసు స్వామిని ఎవరినైనా ప్రేమించు దేవుడు. యేసు క్రీస్తు ఈ జగన సాటి లేని దైవము. ఆయనే సజీవమైన రాజ్య దైవము. ఆయనే సజీవమైన రాజ్య దైవము. యేసు లేక ఎవ్వరైనా చేరలేరు మోక్షము. యేసు లేక ఎవ్వరైనా చేరలేరు మోక్షము. యేసు లేని జీవితాన తీరని ఆవేదన. యేసు లేని జీవితాన తీరని ఆవేదన. యేసు ఉన్న వారి గృహము ఆనంద నిలయము. యేసు స్వామి ఎవరినైనా ప్రేమించు దేవుడు. యేసు స్వామి ఎవరినైనా ప్రేమించేది. ఎవరినైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతివాడైనా, తెల్లవారైనా, నల్లవారైనా, పొట్టివారైనా, పొడుగువారైనా, నీగ్రో జాతి నల్లవారైనా. మేము 2008లో యెరూషలేము వెళ్ళాము. దేవుని పిల్లలారా, యేసు పుట్టిన స్థలానికి అనేక దేశాల నుండి వచ్చారు. అమెరికా నుండి వచ్చారు, నీగ్రో నల్లవారు వచ్చారు, ఇండియన్ వారు కూడా వెళ్ళారు. అనేక జాతుల వారు వచ్చి యేసున్న స్థలం అన్ని చూసి దర్శించి ఎంతో ఆనందించి తన్మయం చెందారు. దేవుని పిల్లారా, మేము గ్రూపుగా వెళ్ళినప్పుడు ఆ గ్రూపులో ఒక స్త్రీ అంటుంది, ఇదిగో ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని, ప్రాంతాన్ని, యేసు పుట్టుక, ఎదుగుదల, ఆయన చేసిన కార్యాలన్నీ చూడటానికి 2 కళ్ళు చాలట్లేదంటుంది. ఎంత భాగ్యమో! యెరూషలేము చూడటానికి ఈ కళ్ళు చూడలేనంత చిన్న కళ్ళు అయిపోయినాయి అంటుంది. మరి పరలోక యెరూషలేము ఎంత బాగుంటుందో తెలుసా? అది పరలోక యెరూషలేము. ఆ పరలోక యెరూషలేము ముత్యాలు, రత్నాలతో అలంకరింపబడిన పట్టణం. బ్రైడ్ సిందని మాయలోక తపనతో ఆ పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారా దేవుని పిల్లారా? పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తుడుగా, తన్ను తానే రిక్తుడుగా, రిక్త హస్తాలతో మన మధ్యకు వచ్చాడు. అర్థం చేసుకోండి శ్రోతలారా, ప్రార్థన టీవీ ప్రేక్షకులారా. ఏదో ఎవరో చెబుతున్నారు, చెప్పుకుంటారు, వాళ్ళే ముగించరు అనుకోవద్దు. ఈ మాటల్ని చెవికి వినబడినప్పుడు, ఆ మాటల్ని విని నీ హృదయంలోనికి యేసునాథుని చేర్చుకున్నప్పుడు నీకు ఆత్మశాంతి, మనసుకు శాంతి, నీ కుటుంబానికి శాంతి,
నీ బిడ్డలకు శాంతి కాంతులు పజిరిల్లుతూ ఉంటాయి. దేవుని పిల్ల నిర్లక్ష్యం చేసుకోమాకండి, అర్థం చేసుకోండి. ప్రకటనలో తీర్పుల గ్రంథం, ఆయన తీర్పు తీర్చేవాడు. అర్థం చేసుకునండి. 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ పెద్దల్లో ఒకడు సువర్ణ పాత్ర తీసుకుని, అయ్యో ఈ భూలోకంలో ప్రార్థించిన వారి ప్రార్థనలు సువర్ణ పాత్రలోకి వెళ్ళడం తెలుసా? ఎంతో భాగ్యం ఉంది. అవన్నీ వివరించడం సమయం. యేసునాథుడు 3 లోకాలకు అధికారి అన్నాడు. ఆ యేసును చేర్చుకోనండి శ్రోతలారా. జీవితాన్ని మార్చుకోండి. పాప ఇచ్చలతో, పాప కోరికలతో, పాప భ్రమలతో నువ్వు పాతాళానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి. విశ్వాసి, దేవుని బిడ్డ, మేము ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాం. ప్రేమతో హెచ్చరిక చేస్తున్న హెచ్చరికలను హెచ్చకంగా తీసుకుంటే నువ్వే నష్టపోతావు. రేపు నరకంలో ధనికుడు ఏడుస్తున్నాడే, జరిగేది కూడా అంతే. దేవుని పిల్లలారా, 3 లోకాలకి అధికారి. 2వ మాటగా మనం చూసి మత్తయి సువార్తలో స్వయంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా 28వ అధ్యాయం 18, 19 వచనంలో ఏమంటున్నాడంటే, 19 వచనంలో నాకు పరలోకంలో అధికారం ఉన్నది, భూమి మీద అధికారం ఉన్నది, పాతాళం మీద అధికారం ఉన్నది, సర్వ సృష్టి అంతటి మీద నాకు అధికారం. సృష్టి అంతటి మీద ఆయనకి అధికారం. దేవుని పిల్లారా, సృష్టికర్తను కాదంటావా? రక్షించి రక్షణకర్తను వద్దంటావా? రేపు పరలోకానికి నువ్వు రావద్దు అంటాడు. గెట్ అవుట్ అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలుగుతావు? అయ్యో, స్వార్థ ప్రకటించారు, ప్రార్థనా టీవీలో ప్రకటించారు, నేను లెక్క చేయలేదని ఒకరోజు నువ్వు ఏడుస్తావు, అల్లాడుతావు. దేవుని పిల్లారా, ఆ మాటకు ప్రతికూలమైన మాట సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, అయ్యో బోధకులు చెప్పారు, వినలేదు. హృదయం గర్దించింది, వినలేదు. ఎక్కడున్నాను? సమాజ సంఘముల మధ్య ఉన్నాను, లోబడదాం అనుకుంటూనే జీవితం ముగించి మూలిగే స్థలానికి వెళ్ళిపోదు. మీరు చదువుకోండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మూలిగే స్థలం అది పాతాళం, ఏడ్చే స్థలం పాతాళం, అది అగ్ని ఆరదో, ఆత్మ చావదో. దేవుని పిల్ల, ఇక్కడ ప్రాణానికి విసుదాలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండని ఎంతమందో తెలుసా? ఉరి పెట్టుకొని చచ్చిపోతున్నారు, అప్పులు చేసుకొని చచ్చిపోతున్నారు, అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నారు. అయ్యో, కుటుంబాన్ని ఏళ్ళలేక, పిల్లల్ని బాటలో నడిపించలేక బలత్కార మరణాలు. దేవుని పిల్ల, అనేక స్థలాల్లో జరుగుతుంది. పేరు గుచ్చి నేను చెప్పలేను. దేవుని పిల్ల, ఒక వ్యక్తి అప్పులు చేశాడు. 5 కోట్లు అప్పు చేశాడు. తీర్చలేక ఎవరు లేని సమయంలో భార్య పిల్లల్ని దూరంగా అమ్మగారింటి పంపించేసి ఇంట్లో ఫ్యాన్కి తాడేసి ఉరిబెట్టు చచ్చిపోయాడు. ఏంటి జీవితం? ఇలా జరిగిందా? అయ్యగారు, నువ్వు అబద్ధం చెబుతున్నావు అనుకుంటున్నావా? డబ్బు గ్రంథంలో ఉన్న వ్యక్తిని చెబుతాను. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యాలకి యేసుని అమ్ముకున్నాడు. నమ్మకంగా ఉండవలసిన అమ్ముకున్నాడు. నాణ్యాలు ఏమున్నాయని పోషించినయా, ఆదరించినయా, సేద తీర్చినయా? ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో ఇసిరివేసి పారవేసి భరించలేక వెళ్ళి ప్రాణానికి ఉరిపెట్టుకున్నాడు. దేవుని పిల్లారా, అయ్యో భయంకర మాటలు చెప్పలేని గ్రంథంలో వ్రాయబడింది. ఉరిపెట్టుకొని ఆ తాడు తెగి చనిపోయి పేగులు కూడా బయటకు వచ్చేసి నడుము బ్రద్దలైపోయి, అమ్మో నా చెప్పలేని. దేవుని పిల్లారా, మేము ప్రేమతో చెబుతున్నాం, నిర్లక్ష్యం చేసుకునవద్దు. 12వ శిష్యుడిగా ఉండేవాడు, 12వ సింహాసనం మీద ఉండేవాడు. ఎంత నిర్లక్ష్యం చేశాడు, మీరే ఆలోచించేయండి. ప్రాణం కోల్పోయాడు, చివరికి పరలోకాన్ని కూడా కోల్పోయాడు. వద్దు, అలాంటి పనికిరాని పనులు మనకు వద్దండి. ప్రభు మాట విందాం. పరలోకంలో మనకు స్థలం మీ కొరకు స్థలమును సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను.
నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభువు చెప్పాడు. రక్షణ పొందిన వారిని రాకడలో, రెప్పపాటులో, నిమిషములో, గగన మార్గమున మధ్య ఆకాశానికి తీసుకువెళ్ళేది ఖాయమే. నువ్వు నమ్మినా నమ్మపోయినా జరిగేది మాత్రం ఖాయమే. నువ్వు కాదన్నా, లేదన్నా, వద్దన్నా జరిగేది మాత్రం ఖాయమే. దేవుని పిల్లారు, ప్రకటన 3 లోకాలకి అధికారి, రేపు తీర్పు. ఇక్కడ ఆరాధన తప్పించుకున్నా, రక్షణ తప్పించుకున్నా, ప్రార్థన తప్పించుకున్నా, తీర్పు తప్పించుకోలేవు. నువ్వు ఆ తీర్పు తప్పించుకోవటానికి ధర్మశాస్త్ర గ్రంథం నీ చేతులకు ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకో, ధర్మం ప్రకారం నడుచుకో, ధర్మ కాటా వేస్తాడు. బెల్షాజర్ రాజా, నీ ప్రభుత్వం, నీ జీవితం అంతా లెక్క కట్టాను, తూకం పెట్టాను, తేలిపోయావయ్యా, నీ రాజ్యం వెళ్ళిపోతుంది, నీ జీవితం కూడా చాలిస్తున్నావు. అయ్యో, మా గుండెలు బ్రద్దలవుతున్నాయి. శ్రోతలారా, ఓ ప్రార్థనా టీవీ ప్రేక్షకులారా, ప్రేమతో చెబుతున్నాం, బాధ్యతతో చెబుతున్నాం, భారంతో చెబుతున్నాం, బ్రతిమలాడి చెబుతున్నాం, గద్దించుతూ చెబుతున్నాం. దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేసుకునవద్దు. దేవుని మాట వినాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. 3 లోకాలకి అధికారి. మత్తయి సువార్త 18 అధ్యాయం 18, 19 వచనాల్లో నాకు పరలోకములో అధికారం ఉన్నది, భూమి మీద అధికారం ఉన్నది, భూమి కింద పాతాళ లోకంలో కూడా అధికారం ఉన్నది. పరలోక తాళ చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి. మానవుని యొక్క మరణపు తాళ చేయి నా స్వాధీనంలో ఉంది. మీరే చదువుకోండి గ్రంథంలోని మాటలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19 వచనంలో ఏం రాయబడిందో తెలుసా? నేను మొదటి వాడును, కడపటి వాడును, మృతుడునైతిని గాని యుగ యుగములు సజీవుడను. దేవుని పిల్లలారా, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చేతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నీ మరణపు తాళ చేయి ఆయన స్వాధీనంలో ఉంది. మనసు మీదే మరణం పొందుతావు, నీకు తెలియదు. మార్గంలో ప్రయాణం చేసి యాక్సిడెంట్లు ప్రాణం కోల్పోతావో తెలియదు. నువ్వు ఎక్కడ ప్రాణం కోల్పోతావో తెలియదు. ఓ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి అమెరికా బిడ్డల దగ్గరికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కాలు జారి బాత్రూంలోనే ప్రాణం కోల్పోయాడు. నీకు తెలుసా? నీ ప్రాణ విలువలు తెలుసా? గ్రంథములు కాయన స్వార్థ పాఠాల్లో ప్రాణమా తినో, త్రాగో, సుఖంగా ఉండు, నీ జీవితం అంతా కొట్టుల నిండా నింపేసారు ధాన్యం. ఏంటి పిచ్చి మాటలు మాట్లాడతావని పరలోకల దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటాను. నువ్వు సిద్ధపరిచినవి, నువ్వు తినేవి ఎవరు అనుభవిస్తారు? నీకేం తెలుసయ్యా? నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావయ్యా, లేదు కట్టిలోకి వెళ్ళిపోతావు. నువ్వు సంపాదించిన ఎవరు అనుభవిస్తా నీకు తెలుసా? నీకు తెలియదు. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త. 3 లోకాలకు అధికారి, సైన్యములకు అధిపతి, నీ కుటుంబానికి అధిపతి, నీ బిడ్డలకు కూడా అధిపతి. ఆయన చేర్చుకోవాలని, జీవితాన్ని మార్చుకోవాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాం. దేవుని పిల్లలారా, 3 లోకాలకు అధికారి అన్నాడు, గొప్ప దేవుడు అన్నాడు. ఒకప్పుడు ఆది కాండములో 18వ అధ్యాయంలో ఎండవేళల అబ్రహాం మామ్రే అనే సింధూర వనములో ఎండవేళల కూర్చున్నాడు. తెలుసా? కూర్చున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆయన దగ్గరకు వచ్చారు. ఓ అబ్రహాం వారు ముగ్గురికి ఆహార ఆతిథ్యం ఇచ్చాడు, ఆహారం భుజించాడు. మనకు ఆహార ఆతిథ్యం ఇచ్చిన ఆయన మనం ఏం చెయ్యాలి? ఏంటి మీ లోటు? శారం ఎక్కడుంది? శారంకి ఒక లోటు ఉంది, మాకు తెలుసు. అయ్యా గుడారంలో ఉందయ్యా. అయ్యా మీదడికి వస్తాం. ఆ కవిగిటిలో ఒక బిడ్డ ఉంటాడయ్యా. గర్భఫలం లేక మీరు నిరాశ్రలుగా ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు. మీదడికి కవిగిటిలో బిడ్డ ఉంటాడంటే నమ్మలేకపోతున్నా శారమ్మా. ఎందుకు నవ్వుకుంటున్నావా శారమ్మా? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా శారమ్మా? ఎందుకు నవ్వుకుంటున్నావు? మేదడి కవిగిటిలో బిడ్డ లేక
100 సంవత్సరాలకి అబ్రహామునకు ఆ శారా గర్భం 99 సంవత్సరాలకి ఒక బిడ్డనిచ్చారు దేవుని పిల్లారా. నమ్మగలవా? మృతతుల్యమైపోయే గర్భములో నుండి చక్కని కుమారుణ్ణి ఇస్సాకునిచ్చాడు. ఇస్కరేణుల వలె విస్తరించాడు. ఓ ఆకాశ నక్షత్రాల వలె విస్తరించాడు. నీ సంతానాన్ని కూడా విస్తరింపజేసేవాడు. నీ పిల్లలు కూడా దేవుని మాట వింటే విస్తరింపజేసేవాడు. మంచి మార్గంలో నడుచుకుంటే మంచి కార్యాలు చేసేవాడు. అద్భుత కార్యాలు చేసేవాడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. మన జీవం ఏ పాటి దేవుని పిల్ల. 3 లోకాలకు అధికారి. మనది ఆ మరణపు తాళ చెయ్యి ఆయన స్వాధీనం. నమ్మకంగా ఉన్న పేతురు పరలోక తాళ చేతులు ఇస్తున్నానయ్యా, చాలా జాగ్రత్త అన్నాడు. దేన్ని విప్పుతావో అది విప్పబడును, దేన్ని బంధిస్తావో అది బంధించబడును. ఒక సంఘాన్ని కడతావయ్యా, నా బండ మీద సంఘాన్ని కడతావయ్యా, ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవనేరవయ్యా అన్నాడు. తెలుసా దేవుని పిల్లలారా? పాతాళ లోక ద్వారాలు నిలవనేరవంటున్నాడు. అర్థం చేసుకురండి దేవుని పిల్లలారా. నిర్లక్ష్యము అలక్ష్యము చేయవద్దు. పాతాళ లోక ద్వారాలు నిలవనేరవు. సాతాను ఎక్కడ నిలవలేడు, నిన్ను అసలు గెలవలేడు. నీ ఇంట్లో ప్రభు ఉంటే సాతాను ఇంట్లో నిలవలేడు. నీ ఒంట్లో ప్రభు ఉంటే నీ ఒంట్లో సాతాను నిలవలేడు. సాతాను గెలవలేడు. తెలుసా దేవుని పిల్లలారా? నిర్లక్ష్యం చేస్తా వద్దు 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 వద్దు. త్వరగా యేసుని చేర్చుకో, జీవితాన్ని మార్చుకో, మంచిగా నడుచుకోవాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను దేవుని పిల్లారా. నిర్లక్ష్యము అలక్ష్యం చేయవద్దు. సమయాలు మనం సద్వినియోగం చేసుకుందాం. కొత్త సంవత్సరం నీకు ఇచ్చాడు. నీ జీవితం కొత్తగా మార్పు చెందాలని. ముగ్గురుగా వచ్చారు. అబ్రహాం ఆదిత్యం తీసుకున్నారు. ఆయన కొదువు తీర్చారు. తండ్రి కుమార్తె దేవుడు నీ ఇంటిలోనికి వస్తే, నీ వంటిలోనికి వస్తే నీ కొదువు ఏంటో, నీ కొరత ఏంటో, నీ లేమేంటో, నీ లోటు ఏంటో తీర్చి ఆర్చి తీర్చి దిద్ది అవతలకి వెళ్తాడు. తెలుసా? నీ లోటును తీర్చగలిగింది ప్రభు తప్ప మరెవరి వల్ల కాదు. ప్రభు నీ హృదయంలోను చేర్చుకో దేవుని పిల్లారా. చేర్చుకున్నవారు అబ్రహాం ఎంత ఆశీర్వాదం పొందాడు చెప్పండి. అబ్రహాం బిడ్డలు ఏమిని తీర్చాడు. అబ్రహాము సమృద్ధి ఇచ్చాడు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం నా స్నేహితుడయ్యా అన్నాడు. దేవునితో స్నేహం చేయండి. దేవుని ఈ మాయలోకంతో స్నేహం నీకెందుకు? మాయలోకంతో సాతానుతో లోకంతో స్నేహం నీకెందుకు? లోకం చాలా చెడ్డది. అదిగో తప్పిపోయిన కుమారుడు ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. స్నేహితులతో దూరదేశం వెళ్ళాడు. అంతా ఆరగించేశాడు. తింటానికి కూడా ఏమీ లేదు. పందులు తిని పొట్టు తింటున్నాడు. తండ్రి అప్పుడు గుర్తుకొచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్తాను సమృద్ధి ఉందని తిరిగి వచ్చాడు. పరలోక తండ్రి దగ్గర తిరిగి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. రావా? 3 లోకాలకు అధికారి నీకు వద్దా? అది ఏ కాక నీ మరణానికి కూడా అధికారి ఆయనే. ఎన్నాళ్ళు నువ్వు భూమి మీద జీవిస్తావు అది నీకు తెలీదు. రేపేం సంభవించను నీకు తెలియదు. ఎల్లుండి ఏం జరుగునో కూడా నీకు తెలియదు. నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందువు, ఇప్పుడే నమ్ముము సోదర. ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో. నమ్మండి, నేను కొన్ని మాటలు చెప్పాను. 3 లోకాలకు అధికారి. నీ వద్దన్నావా, కావాలన్నావా? 3 లోకాలకు అధికారి ముత్యాల రత్నాల పట్టణంలో తీసుకెళ్తాడు. 3 లోకాలకి అధికారి నువ్వు కాదన్నావా, పాతాళంలో ఒక మూలకి వెళ్ళిపోతావు. పాతాళంలో ధనికుడు అల్లాడుతున్నాడే, రేపు జరిగేది కూడా అంతే. ఎవరు కూడా ఆ రోజు నిన్ను బయటికి లాగలేరు. బంధువులు బయటికి లాగలేరు. తల్లి బయటికి తీయలేరు. తండ్రి బయటికి తీయలేడు. స్నేహితులు బయటికి తీయలేరు.
ధనికుడు అడుగుతున్నాడు, ప్రాధేయపడుతండి, నా బ్రాహ్మ లాజరును పంపించయ్యా, నాలుగు ఎండిపోతుందయ్యా, చొక్క నీళ్ళు వేసి వెళ్తాడు. రావడానికి వీల్లేదయ్యా, నీ జీవితం అంతా అర్థం చేసుకొని ఇప్పుడు పంపించు ఎట్ట వస్తాడు? నీకెంతో సమయం ఇస్తే నిర్లక్ష్యం. 5 సంవత్సరాలు కాబట్టి కొత్త సంవత్సరం ఇచ్చాడు, 3వ మాసం. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. ఆదికాండం 15వ అధ్యాయంలోనే దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా నువ్వు కూడా నమ్ము, అది నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాముతో అన్నాడు, నేను అత్యధికంగా నిన్ను కూడా ఆశీర్దిస్తాడు, నన్ను ఆశీర్దిస్తాడు. నమ్ముట నీ వంతు, ఆశీర్దించుడు ఆయన వంతు. రెండవది మరొక మాటను మనం చూస్తే, పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద కూడా అధికారం ఉంది, పాతాళ లోకానికి కూడా అధికారం. 3 తాళ చేతులు ఆయన స్వాధీనం ఉంది. మన శరీరం కూడా 3 పేటలు తాడు. ఒకటి ప్రాణం అనే పేట, రెండవది శరీరం అనే పేట, మూడవ పేట ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన కోపం వచ్చిందంటే నీ శరీరంలో దీపస్తంభం లాగేసేస్తాడు. ఇక నీకు దిక్కు మొక్కు ఎవరు లేరు, బంధువులు కూడా నీకెవరు సహాయపడలేరు. దేవుని పిల్లారా, పరమ బంధువులు వద్దంటున్నావు కనుక నష్టపోతావు దేవుని పిల్ల. మరొక మాట చెప్పాను, అబ్రహాం దగ్గర 3 వచ్చారు, తన జీవితంలో లోటు తెచ్చారు. ఇంకొక 3 మనకు కనపడతారు, సమయం చాలదు, అయిపోతుంది. దానియేలు గ్రంథములు షడ్రకు మిషకు అబేద్నెగోలు దేవుడు 3 అన్నారు. రాజు ఎంత అంటే 60 మూరల ఎత్తు విగ్రహం, 6 మూరల ఎడల్పు కలిగిన బంగారు విగ్రహం చేసి ఓ నమస్కారం చేయండి అయ్యా అన్నాడు. ఓ నమస్కారం చేయండి. రాజా, పిచ్చి మాటలు చెప్పమాకయ్యా రాజా, 60 మూరల ఎత్తు నిలబెట్టావు కానీ మా దేవుడు మహాకాశాలు కూడా పట్టజాలని గొప్ప దేవుడు. మేము ఆయనకి నమస్కారం చెయ్యాలి కానీ నీ విగ్రహానికి నమస్కారం చెయ్యమంటే చేయమన్నా. రాజుగారు ఆగ్రహం మండిపడుతున్నాడు. అగ్నిని ఏడంతలు ఎక్కువ చేశాడు, త్వరగా వెళ్ళండి అయ్యా, బంధించండి అయ్యా, ఇసిరంగిలో పారేయండి అయ్యా. పారేసినా కానీ కట్లు కాలిపోయినాయి కానీ అగ్నిగుండంలో ఆడుకుంటున్నారు. 4వ నరుడుగా యేసయ్య వారితో తిరుగుతున్నాడు. నమ్ముతావా దేవుని పిల్లారా? 3 కూడా ఏమి లోపడ్డా రాజునే మార్చేశారు. తర్వాత ఆయన అగ్నిలో నుండి ఆ 3 తీసి పరీక్ష చేయండి అయ్యా, ఒక వెంట్రుక కూడా కాదు. ఎంత జాగ్రత్త కాపాడుకున్నాడు. ఈ రోజు వరకు నిన్ను నీ పిల్లల్ని ఎంత జాగ్రత్త కాపాడుతున్నారు. ప్రయాణం చేస్తున్నారు, బైక్ మీద ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్లో నడు రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. నీకు ఏం తెలియనేందుకు తెలియట్లేదండి. ప్రయాణంలో ప్రాణం కోల్పోయిన వారు, యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయిన వారు ఆసుపత్రిలో కూడా ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. కుట్లు అలా ముగించబోతూ ఉన్నారు. అయిపోయింది, సెక్స్ అయిపోయింది అన్నారు కానీ అన్నది ఆయుష్ వెళ్ళిపోయింది. మీకు ఏం తెలుస్తుంది దేవుని పిల్లారా? నాకంతా తెలుసు, నాకు యేసు ధర్మక నమ్ము. ఈరోజు తీర్మానం చేసుకో. ఈ 3 కూడా నమ్మకంగా ఉన్నారు కనుక రాజు అన్నాడు, షడ్రకు మిషకు అబేద్నెగోలు దేవుడే పూజకు అర్హుడో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో వీరి దేవుడిని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే రాజు అన్నాడు, తుత్తు నీలుగా మొక్కలుగా ఖైమాగా చేసేస్తాడు. నిరూపించారు వారి దేవుడు. నువ్వు కూడా నిరూపించు, నమ్ము. ఈ గొప్ప దేవుడిని నిరూపించు, నిజమైన సాక్షిగా ఉండు. నిత్య రాజ్యానికి వారసుడవుతావు, వారసురాలు అవుతావు, పౌరురాలు అవుతావు, హక్కుదారురాలు అవుతావు. దేవుని పిల్లారా, అటు అనుములు సాగిపోదాం. 3 లోకాలకు అధికారి ప్రభుని వద్దు కాదు అని అనవద్దు. 3 లోకాలకు అధికారి చేర్చుకున్నవారు, మార్చుకున్నవారు పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజున నీవు, నీ ఇంటి వారు, నీ పిల్లలందరూ కూడా నమ్మి ప్రభుని హృదయం చేర్చుకోండి, ఇంటిలో చేర్చుకోండి. జక్కరయ్య చేర్చుకున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. నువ్వు కూడా చేర్చుకో. నీ ఇంటికి రక్షణ, నీ ఒంటికి క్షేమము, నీ పిల్లలకి క్షేమము, ఆశీర్వాదాలు. అటు కృప ప్రార్థనా టీవీ సువార్త వింటున్న వారు అందరూ పొందాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు తన మాటలు మన ఇనికిడిలో దీవించి ఆశీర్వదించి దివ్యలోకమనందరినీ చేర్చునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రసరించిన ఈ మాటలు అలక్ష్యం చేయక వారి హృదయాల్లో చేర్చుకొని జీవితాలు మార్చుకొని
మార్గంలో నడుచుకొని మహిమ రాజ్యంలో చేరుడు కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మాడ్రాసు ఒల్లూరుపాలెం గ్రామం రెవరెండ్ పాస్టర్ ఆహరోన్ గారు, పెదవిగరాల్లో సంఘం, అలాగే భద్రాసుపాల్లో సంఘం, పిల్లవార్లంకలో సంఘం, ఇంకా అనేక స్థలాల్లో కూడా 10 స్థలాల్లో స్థాపించి ఆ యొక్క శిష్యులకు అప్పగించాం. మా నిమిత్తం మీరు ప్రార్థించండి. మీ కొరకు వినుచున్న మీ అందరి కొరకు కూడా టీవీలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.